అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. గత 2-3 రోజులుగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉంది? చలి ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత 2-3 రోజులుగా వాతావరణం మారిపోయింది, మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? మనకి గత 3 రోజుల క్రితం ఈ చెన్నై తీరానికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారి మరి నిన్న సాయంత్రం మనకి నార్త్ తమిళనాడు ప్రాంతంలో ఇట్లా తీరాన్ని దాటేసింది. తీరాన్ని దాటి ఇలా ప్రయాణించి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా తెలంగాణకి పక్కనున్న కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనంగా ఇక్కడ కేంద్రీకృతమైంది. సో దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి గత 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యంగా సౌత్ తెలంగాణ, మహబూబ్ నగరు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, మహబూబాబాదు ఈ ప్రాంతంలో మనకి వర్షం పడటం జరుగుతోంది. ఇప్పుడు కూడా మనకి దగ్గరలోనే ఇది ఇంకా అల్పపీడనంగా కొనసాగుతున్నందున రాగల 2-3 రోజులకి కూడా మనకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అలాగే పశ్చిమాన ఉన్న జిల్లాలు అంటే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాల్లో రాగల 2-3 రోజులు ఈ రోజు ముఖ్యంగా ఈ జిల్లాలన్నింటిలోకి కూడా మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. రేపు కూడా ఇంచుమించు ఇదే జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ కొనసాగుతుంది. ఎల్లుండి ఓన్లీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో మనకి భారీ వర్ష సూచన ఉంది. తదుపరి మనకి మరొక సిస్టము, ఒక ఉపరితల ఆవర్తనం అనేది మనకి ఇటు అండమాన్ సముద్ర ప్రాంతం అంటే అండమాన్ నికోబార్లకు దీవులకు సమీపంలో గత 2 రోజులు బట్టి కొనసాగుతోంది. ఇది రేపటికి బలపడి ఈ ప్రాంతంలో మనకి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది మరింత తీవ్రపడి తర్వాత ఈ వాయువు దిశలో ప్రయాణించి ఇట్లా మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కానీ లేదంటే మరింత వాయువ్యంగా ప్రయాణించినట్టయితే ఇటు దక్షిణ ఒడిశా ప్రాంతంలో కానీ తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో ఇది ఈ తీరానికి చేరుకోవడానికి మరొక 3-4 రోజులు పడుతుంది. రేపు ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది, ఇది వాయుగుండం వరకు వెళ్తుందా లేదా సైక్లోన్గా కూడా బలపడుతుందా, ఏ ప్రాంతంలో తీరం దాటుతుంది అన్నది మనకి రేపటికి కొంచెం స్పష్టత వస్తుంది. సో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నాయి అంటారు? హైదరాబాద్లో కూడా ఇప్పుడు మనకి దగ్గరలో కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనం ఉండటం వల్ల అలాగే మనకి అరేబియన్ సముద్రంలో కూడా మరొక అల్పపీడనం ఉంది. ఈ రెండింటి వల్ల మనకి తేమగాళ్ళు అనేటివి మళ్ళీ సెంట్రల్ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో అవకాశం ఉంది. సో ఈరోజు రేపు కూడా తెలంగాణలో మన సిటీలో ఇలా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి ముఖ్యంగా సాయంత్రం సమయంలో జల్లులు పట్టము, కొన్ని చోట్ల కొంచెం మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంది. పెద్దగా భారీ వర్షానికి అయితే అంతగా ఛాన్స్ లేదు. సో ఎండల తీవ్రత కూడా అప్పుడప్పుడు చూస్తున్నాము. మరి గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 నుంచి 34 డిగ్రీల వరకు, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 19 నుంచి 24 డిగ్రీల వరకు కంటిన్యూ అవుతున్నాయి. మనకి మాన్సూన్ విత్డ్రావల్ అనేది 16వ తారీఖు నాటికి కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మాన్సూన్ విత్డ్రావల్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్స్లో పెద్దగా పెరుగుదల ఉండదు, అలాగే పెద్దగా తగ్గకపోయినా మినిమం టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. రాత్రిపూట టెంపరేచర్లు తగ్గుతూ ఉంటాయి. అయితే క్లౌడీనెస్ ఉంటే రాత్రిపూట టెంపరేచర్లు కూడా తగ్గవు. ప్రస్తుతం మనకి ఇలా యాక్టివ్ సిస్టమ్స్ గత 3 రోజులు బట్టి ఒక డిప్రెషను, మళ్ళీ అది తీరాన్ని దాటము, మరొక అల్పపీడనం ఏర్పడటము, ఇది కూడా తీరం వైపు ప్రయాణించడము, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ నెలాఖరు వరకు కూడా ఇంచుమించు మనకి తెలంగాణలో ఇలా క్లౌడీ వాతావరణ పరిస్థితులు, అడపాదడపా జల్లులు పట్టము, కొద్దిపాటి భారీ వర్షాలు పట్టము అన్నది ఈ నెలాఖరు వరకు కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అవడం వల్ల మనకి ఈ క్లౌడీనెస్ కూడా కంటిన్యూ అవడం వల్ల మినిమం టెంపరేచర్ల తగ్గుదల అనేది నెలాఖరు వరకు పెద్దగా అవకాశం లేదు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకి ఈ స్కై క్లియర్ అయిపోతే డే టెంపరేచర్లు గ్రాడ్యువల్గా కొద్దిగానే తగ్గినా నైట్ టెంపరేచర్లు మటుకు గ్రాడ్యువల్గా తగ్గి చల్లటి వాతావరణం మనకి తెల్లారుజామున చలి పెట్టడం అనేది ఇంచుమించు నవంబర్ నెలాఖరికి బాగా చలి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఋతుపవనాల తిరోగమనం అనేది ఎంతవరకు వచ్చింది? చలికాలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు?
ఋతుపవనాలు యాక్చువల్గా ఈ నెల 16వ తారీఖు నాటికి మనకి తెలంగాణ నుంచి పూర్తిగా ఉపసంహరించబడ్డాయి. అలాగే దేశం మొత్తం నుంచి కూడా ఉపసంహరించబడ్డాయి. ఋతుపవనాలు అంటే మనకి నైరుతి దిక్కు నుంచి వచ్చే గాలులు. ఈ నైరుతి దిక్కు నుంచి వచ్చే గాలులు మనకి ఈశాన్య దిక్కుకు మారిపోవడమే మనకి ఋతుపవనాల తిరోగమనం. అవే ఈశాన్య ఋతుపవనాలు అనమాట. ఆ ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ మనకి ఈ ఎక్స్ట్రీమ్ సౌత్లో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి అదే ప్రధానమైనటువంటి వర్షాకాలం. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు తమిళనాడు రాష్ట్రానికి దానికి ఎడ్జసెంట్గా ఉన్నటువంటి మన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప ఈ ప్రాంతంలో కూడా ఆ సమయంలో వర్షాలు పడుతుంటాయి. సో ఈ నైరుతి ఋతుపవనాల సీజన్లో ఏంటంటే మనకి ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలుగాను సైక్లోన్లుగాను మారడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. జనరల్గా ఈ సీజన్లో 1-2 సైక్లోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మనకి గత రేపటికి ఒక అల్పపీడనం వస్తుంది కాబట్టి ఈ అల్పపీడనం సైక్లోన్ వరకు వెళ్తుందా లేకపోతే వాయుగుండం వరకు వెళ్తుందా అన్నది మనకి రేపటికి స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి వాతావరణ పరిస్థితులు అనేవి మారిపోయాయి. గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే కూడా క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో అదే విధంగా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా మనకి పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి హెచ్చరికల్ని కూడా జారీ చేయడం జరిగింది. సో హైదరాబాద్లో మనకి క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతుందని, పలు జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.